హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షిత రెడ్డి. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే రుద్రాక్ష గురించే చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ని చూసినా కానీ ప్రతి ఒక్కరి మెడలో కానీ చేతిలో కానీ ఇది రెగ్యులర్గా కనిపిస్తూ ఉంది. దానికోసం అని చెప్పేసి ప్రతి యువత కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే మన కరింగల్ మాల. అయితే దీన్ని ప్రత్యేకత ఏంటి, అసలు దీన్ని వేసుకోవడం వల్ల, దీన్ని ధరించడం వల్ల అసలు కలిగే ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మనకు వివరించేందుకు మనతో పాటు బోస్ గారు ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే మేడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఓకే. సో కరింగలి మాల మీకన్నా తెలిసిన వాళ్ళు ఎక్కువ లేరు నాకు తెలిసి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీదే. సో దాని ప్రత్యేకత ఏంటి అసలు? మేడం, కరింగల్ మాల ప్రత్యేకత ఏంటి అంటే, కరింగల్ మాలలో ఇది వేసుకుంటే మనకు నెంబర్ 1 ఉపయోగాలు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మేడం. తర్వాత నరదిష్టి అనేది లేకుండా ఉంటుంది. మీ అందరికీ తెలుసు మన నరదిష్టి ప్రభావం అనేది ఎంత డేంజరస్. మన పెద్దవాళ్ళు కూడా సామెత చెప్తూ ఉంటారు, నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువునా చీలిపోద్ది అని. మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. ఆ నరదిష్టి ప్రభావం అనేది కరింగల్ మాల వేసుకుంటే ఖచ్చితంగా ఉండదు. మనం ఇచ్చిన వాళ్ళు కూడా, కస్టమర్స్ ఎవరైతే భక్తులు వేసుకున్నారో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. తర్వాత కెరియర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్, తర్వాత ఫైనాన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్, హెల్త్ ఇష్యూస్ ఉన్న కంట్రోల్లో ఉంటాయి మేడం. అంటే పూర్తిగా తగ్గిపోతుందని చెప్పిన కంట్రోల్లో ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది మేడం. దీనివల్ల అయితే ఇది ఉపయోగాలు మేడం కరింగల్ మాల వేసుకోవడం. అంటే కరింగలి మాల మనం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గరే రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో చాలా యువత కానీ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇది ఈ మధ్య నుంచి తెలిసిందేనా, ఇంతకు ముందు నుంచి కూడా ఇలా ఉందా మేడం? ఈ కరింగల్ మాల అనేది ఇప్పటిది కాదు మేడం. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. మనకు తెలుసు. ఇప్పుడు లైక్ మీరు అన్నట్లుగా రుద్రాక్ష మాల వేసుకున్నట్టుగా, తులసి మాల వేసుకున్నట్టుగా ఈ కరింగల్ అనేది కూడా ఉంది. అసలు ఈ కరింగల్ అనేది ముందు తెలుగు వర్డ్ కాదు మేడం, ఇది వచ్చేసి తమిళ్ వర్డ్. కరుంగాలి అంటే తమిళ్లో నలుపు అని అర్థం. మన తెలుగులో వాస్తవంగా దీని పేరు నల్లమాల అని పిలవాలి. మనం ఏంటంటే వన్స్ ఇంకా ఫేమస్ అయిపోయింది కాబట్టి ట్రెండింగ్లోకి వచ్చిందని ఆ పేరుతోనే కరుంగాలి అని పిలుస్తున్నాం. దీని అసలు పేరు అయితే మన తెలుగులో నల్లమాల అని పిలవాలి. మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు అని. అవును, సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు. దాంతోపాటు ఎవరైతే ఈ మాల కొనుక్కొని ధరించారో భక్తులు, వాళ్ళకి ఈ మాల వల్ల ఉపయోగం చెందబట్టే ఇంత ట్రెండింగ్లో ఉంది. భక్తులంతా, కొంచెం ప్రజలంతా బాగా ట్రెండ్ చేస్తున్నారు అనమాట. అది ఓకే. అంటే కొన్ని విధాలుగా విన్నాను నేను. ఇంతకు ముందు ఆరోగ్య సమస్యలను మీరు చెప్పారు కదా. సో ఇది వేసుకోగానే ఎలా కంట్రోల్ అవుతుంది, అసలు దేనివల్ల అది కంట్రోల్ చేస్తుంది అంటారు? అసలు అంటే వేసుకోగానే కాదు మేడం, వేసుకోగానే ఇంట్లో కూర్చోవడం వల్ల కాదు. అది వేసుకొని మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మాల ప్రభావం అనేది మాలకు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఒక పంతులు గారికి ఇచ్చాను మేడం. ఇస్తే ఆ సార్ ఏం చేశారంటే ఇద్దరికి ఇచ్చారు. ఆయన టెస్ట్ చేయడానికి ఇద్దరికి ఇచ్చారు. దాంట్లో ఒక అతను బాగా బిజినెస్ చేసి డబ్బులు పోగొట్టుకొని కొంచెం మానసికంగా తిరుగుతూ ఉన్నారంట. ఏ హాస్పిటల్ చూపించినా కానీ, ఎక్కడ చూపించినా పెద్దగా అతనికి రికవర్ లేదు. ఎప్పుడు గుడికి వెళ్ళి గుడికాడ కూర్చొని వెళ్తూ ఉంటారంట. అట్లా పంతులు గారికి అతనికి ఒకరికి ఇచ్చారు. ఇంకొక అతను బాగా చదువుకుంటూ ఉంటాడు, కొంచెం అతను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుతూ ఉంటాడు. అతను డిస్టర్బ్ అయ్యి ఉన్నాడంట. ఆ సార్కి ఇచ్చారు. వాళ్ళంతా వేసుకొని కరెక్ట్గా 3-4 మంత్స్ తర్వాత ఆయనే పంతులు గారు నాకు ఫోన్ చేశారు. చేసి చెప్పాడు, నేను ఏదో అనుకున్న సుభాష్ గారు చాలా మంచిది, వాళ్ళు చాలా బాగా రికవర్ అయ్యారు, నిజంగా దీనివల్ల ఉపయోగం ఉందని చెప్పుకొచ్చారు మేడం. అది మేడం. ఓకే. సో అంటే నేను విన్న దాని ప్రకారం పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంటారు. అసలు ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంది అనడానికి నిదర్శనం ఏంటి? ఓకే మేడం, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉందనడానికి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం, నోటి దాకా రావడం, జారబెట్టుకోవడం. అదేవిధంగా ఎవరన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా 1/2 మార్కులో 1 మార్కులో మిస్ అవుతూ ఉంటుంది. అదే కాదు, ఇంకేదన్నా లోన్ ఇష్యూకి వెళ్ళినా కానీ ఆ లోన్ దగ్గరికి వెళ్తాము, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ల్యాండ్ అమ్ముకోవాలనుకున్నా కానీ దగ్గరికి వెళ్తారు, అది ప్రాబ్లమ్స్. అదంతా నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఆరా అనేదానికి ఈ కరింగల్ మాల వేసుకుంటే రెక్టిఫై చేస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి బై బర్త్లోనే ఆరా లెవెల్స్ ఉంటాయి. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్నోళ్ళు, ఆరా ఉన్నోళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటారు. ఈ నెగిటివ్ ఆరా ఉన్నోళ్ళే ఎలా దాన్ని పాజిటివ్నెస్లోకి మార్చుకోవాలి, ఏం చేయాలని చాలా పాపం ఖర్చులు పెట్టుకొని చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మన దగ్గర మాల్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 100లో ఉన్నారు మేడం. అది సో సైన్స్ని నమ్మే ప్రకారం చూసుకున్నట్టయితే ఈ మాలలు కాకుండా ప్రయత్నం అనేది చాలా ముఖ్యం అంటారు. మీరు చెప్పినట్టుగానే ప్రయత్నం చేసుకున్నా కూడా వస్తుంది. మరి మాలలో చేంజ్ ఏం కనిపిస్తుంది? అదే మేడం చెప్పే కదా మీకు, ఏదేంది, మీకు ఆవుగా ఎంత అదృష్టం ఉండాలి కదా అంటారు.
ఆ ఆవకాయ ఎంత అదృష్టం అనేది ఎట్లా మిస్ అవుతుంది అనే దానికి ఆ కరెక్ట్నెస్ చేయడానికి ఈ మాల ఉపయోగపడుతుంది. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు విజయవాడలో ఒక స్టూడెంట్ తీసుకున్నారు నా దగ్గర 6 months బ్యాక్. అతను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతూ ఉన్నారు, బ్యాంక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎప్పుడు రాసినా కానీ 1/2 మార్కు 1 మార్కులో పోతూ ఉందంట. నాకే పర్సనల్గా మెసేజ్ చేసి కరెక్ట్ 2-3 months తర్వాత మెసేజ్ పెట్టాడు, అన్న థ్యాంక్ యూ సో మచ్ అని. ఏం తమ్ముడు అన్న, నాకు ఇలా నేను ఈ మాల వేసుకున్నాక నాకు తెలియకుండా నాలో చేంజెస్ చాలా కనిపించాయన్న. నేను అసలు చాలా ఈజీగా క్రాక్ చేశా ఎగ్జామ్ని. అసిస్టెంట్ మేనేజర్గా సెలెక్ట్ అయ్యాడంట ఎస్బీఐ క్లర్క్. అతని యొక్క హాల్ టికెట్ నెంబరు ఎవ్రీథింగ్ నాకు వాట్సాప్ చేశాడు. నేను దాని మీద ఒక వీడియో కూడా చేసి నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను కూడా. అంటే ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది, ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది మేడం కరంగల్ మాల వేసుకుంటే. ఓకే.